నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అంకిత్ విజయ్ అగర్వాల్, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ థెరపటిక్ ఎండోస్కోపిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఇవాళ మనము ఒక స్మాల్ ఆర్గన్, మన బాడీలో ఒక చిన్న ఆర్గన్ దాని గురించి మాట్లాడుకుందాము. ఈ ఆర్గన్ చాలా చిన్నది, బట్ దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా పెద్దవి. మనం మాట్లాడుతుంది గాల్ బ్లాడర్ గురించి. గాల్ బ్లాడర్ మన లివర్ కింద, రైట్ సైడ్ లివర్ కింద ఒక స్మాల్ ఆర్గన్ అండి. 5-6 సెంటీమీటర్స్ కంటే పెద్దగా ఉండదు. ఇది మామూలుగా ఫంక్షన్ చేసేది ఏంటంటే, మన లివర్ నుంచి వచ్చే బైల్, మన లివర్ నుంచి వచ్చే డైజెస్టివ్ జ్యూసెస్ని స్టోర్ చేస్తుంది. మనం ఆహారం తింటున్నప్పుడు ఈ జ్యూస్ని పేగులో రిలీజ్ చేసి డైజెషన్ కోసం హెల్ప్ అవుతుంది. సో ఇది తన నార్మల్ పని. సో ఎప్పుడన్నా ఈ పనిలో ఏమైనా తప్పైనా, గాల్ బ్లాడర్లో ఉన్న బైల్ కొంచెం కాన్సన్ట్రేట్ అయినా అందులో స్టోన్స్ ఫామ్ అవ్వచ్చు. ఈ స్టోన్స్ చాలా కామన్ అండి, చాలామందికి ఉంటాయి. చాలామందికి తెలియని కూడా తెలియదు వాళ్ళకు స్టోన్స్ ఉన్నాయని చెప్పేసి రూటీన్గా స్కానింగ్ ఏదో వేరే కారణం కోసము హెల్త్ చెకప్ కోసం స్కాన్ చేసుకుంటే వాళ్ళకు ఇట్లా స్టోన్స్ ఉన్నాయని తెలుస్తాయి. ఈ స్టోన్స్ యూజువలీ కొలెస్ట్రాల్ లేకపోతే పిగ్మెంట్ స్టోన్స్ ఉంటాయి. అండ్ సైజ్ చిన్నవి, చాలా చిన్నవి, ఫ్యూ గ్రెయిన్స్ ఆఫ్ శాండ్ లాగా, లేకపోతే పెద్ద పెద్ద ఇంత గోల్ఫ్ బాల్ సైజ్ లాగా కూడా ఉండొచ్చండి. ఇవి మామూలుగా ఏసిమ్టమాటిక్ ఉంటాయి, అంటే వాటితో మనకు ప్రాబ్లం ఏముండదు. ఇవి బ్లాకేజ్ చేసిన గాల్ బ్లాడర్లో నెక్ దగ్గర వచ్చి బ్లాక్ అయినా, గాల్ బ్లాడర్ నుంచి బయటికి వచ్చే డక్ట్స్లో బ్లాకేజ్ అయినప్పుడు మనకు సిమ్టమ్స్ వస్తాయి. మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటి? గాల్ బ్లాడర్ స్టోన్ నుంచి మనకు వచ్చే కామన్ సిమ్టమ్ ఇస్ పెయిన్. ఈ పెయిన్ని బిలియరీ కోలిక్ అంటాము. టిపికల్ పెయిన్ రైట్ సైడ్ ఆఫ్ ది అబ్డామెన్ పెయిన్ ఉంటుంది. సివియర్ స్పాస్మాటిక్ పెయిన్, ఏమైనా పిండినట్టు పెయిన్ ఉంటుంది. ఈ పెయిన్ వస్తే ఆ పెయిన్ అప్పుడప్పుడు షోల్డర్కి కానీ బ్యాక్కి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. పెయిన్ వస్తే ఒక ఫ్యూ మినిట్స్ నుంచి కొంచెం ఫ్యూ అవర్స్ దాకా ఉండొచ్చు. ఈ పెయిన్తో పాటు కొంతమందికి నాజియా లేకపోతే వామిటింగ్స్ అవ్వడము, కొంతమందికి బాగా గాబర్ ఫీల్ అవ్వడము అనిపిస్తుంది. స్టోన్ బైల్ డక్ట్ నుంచి కిందికి దిగి ప్యాంక్రియాస్ దగ్గర స్టక్ అయితే ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ పెయిన్ సెంటర్ ఆఫ్ ది అబ్డామెన్కి వచ్చి బ్యాక్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. దీంతోపాటు స్టోన్ స్టక్ అయినప్పుడు మనకు జాండిస్, కళ్ళు కొంచెం పచ్చగా కనిపించడము, యూరిన్ కలర్ డార్క్ అవ్వడం కూడా కామన్ ఉంటుందండి. దీంతోపాటు బైల్ డక్ట్లో ఇన్ఫెక్షన్ వస్తే మనకు ఫీవర్, వెరీ క్రిటికల్ కాంప్లికేషన్, కొలెంజైటిస్ అన్నట్టు కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎవరికి కామన్ ఉంటాయండి? యూజువలీ ఈ స్టోన్స్ ఉమెన్లో కామన్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, ఇవన్నిటి వలన యూజువలీ అవి ఉమెన్లో కామన్ ఉన్నాయి. బట్ జెంట్స్లో కూడా చాలా కామన్గా రావచ్చు అనమాట. వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఇందువలన కూడా స్టోన్స్ ఫార్మేషన్ రిస్క్ ఉంటుంది. కొన్ని మెడిసిన్స్ వలన కూడా స్టోన్స్ ఫార్మేషన్ రిస్క్ ఉంటుంది. సో సపోజ్ మీకు స్టోన్స్ ఉంటే మీరు ఏం చేయాలి? స్టోన్స్ ఉన్నాయి నాకు, కానీ మీకు పెయిన్ ఏం లేదు, మీకు సిమ్టమ్స్ ఏం లేవు అన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ ఏమీ అవసరం ఉండదు. స్టోన్స్తో పెయిన్ ఉన్నప్పుడే దానికి ట్రీట్మెంట్ చేస్తాము. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రీట్మెంట్ సర్జరీ అన్నట్టు ఉంటుంది. ఈ సర్జరీలో మనం గాల్ బ్లాడర్ అంతా తీసేస్తాము. దీన్ని కోలిసిస్టెక్టమీ అంటామన్నమాట. సో ఈ సర్జరీ చేస్తే నాకు గాల్ బ్లాడర్ లేకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా డాక్టర్ గారు చాలామంది అడుగుతారు. సో అది ఒక సాక్ లైక్ ఫంక్షన్ అండి. గాల్ బ్లాడర్ తీసేసినా మన బాడీలో డైజెషన్లో ఏమాత్రం ప్రాబ్లం రాదు. ఒక హెల్దీగా నార్మల్ లైఫ్గా ఉండొచ్చు మనము పోస్ట్ సర్జరీ ఆల్సో. కొంతమందికి గాల్ బ్లాడర్ స్టోన్ వచ్చి బైల్ డక్ట్లో సపోజ్ స్టక్ అయిందనుకోండి, దానిని కొలిడోకోలిథియాసిస్ అంటాము. ఇలాంటి సిచ్యువేషన్లో ఎండోస్కోపిక్ ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఈఆర్సిపి అనే ప్రొసీజర్ ఉంటుంది. దీంతో బైల్ డక్ట్లో ఉన్న స్టోన్స్ని మేము క్లియర్ చేస్తాము. అది పూర్తిగా తీసేసి అక్కడ ఒక చిన్న స్టెంట్ వేయడం జరుగుతుంది. స్టెంట్ వలన ఫ్యూచర్లో ఏం స్టోన్స్ రాకుండా ఉంటుంది బైల్ డక్ట్లో. అండ్ గాల్ బ్లాడర్ సర్జరీ అయిపోయాక ఆ స్టెంట్ మామూలుగా ఒక స్మాల్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్తో తీసేస్తాము. సో మీకు పెయిన్ ఉన్న, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. మీకు ప్రాబ్లం ఉందా క్లారిఫై చేసుకోండి. అవసరం ఉంటే సర్జరీ లేకపోతే ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ చేయించుకోవడం అవసరం. థ్యాంక్ యూ.